ఏపీలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభమైంది. విజయవాడలో కలిసి ప్రారంభించారు ఈ పథకాన్ని చంద్రబాబు అండ్ పవన్. వేర్వేరు ఆటోల్లో వేదిక దగ్గరకు వచ్చారు చంద్రబాబు, పవన్, లోకేష్లు. ప్రయాణికులతో కలిసి ఆటోల్లో ప్రయాణిస్తూ వారి సమస్యలపై ఆరా తీశారు. ఆటో డ్రైవర్ల ఖాతాల్లో 15,000 చొప్పున జమ చేస్తున్నారు. ఆటో డ్రైవర్ సేవలో పథకం కోసం 435 కోట్లు కేటాయించారు. 2,90,234 మంది అర్హులకు ఈ పథకాన్ని అందజేస్తున్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఆటోల్లో ప్రయాణించారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్. వేర్వేరు ఆటోల్లో ప్రయాణికులతో కలిసి ప్రయాణిస్తూ వాళ్ళ సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం బరాజ్ మీదుగా సింగనగర్ వరకు ఆటోలో వచ్చారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్. ఆటో డ్రైవర్ సేవలో పథకం కింద ఆటో డ్రైవర్లు, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది ప్రభుత్వం. ఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది విజయవాడలో. లైవ్లో చూద్దాం. వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజున ఆటో నేస్తం, ఆటో డ్రైవర్లు నేస్తమని ఒక పథకాన్ని ప్రకటించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, మిగిలినటువంటి మంత్రివర్యులు, నా తోటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో మాకనేని బసవపున్నయ్య స్టేడియంకి వచ్చేసినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా ప్రజల కష్టాల్ని, కార్మికుల కష్టాల్ని విని ఆలకించి వాళ్ళకి ఎప్పుడు న్యాయం చేయాలో, ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నా వాళ్ళని ఆదుకోవటంలో ముందడుగు వేస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం అనేది విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దల మాధవ్ గారు కూడా ఉన్నారు. కేంద్రం నుంచి అనేకమైన సహాయాలంతా ఉన్నాయి. ఈ రోజున సమస్యల్ని అధిగమించి, కష్టాలని అధిగమించి పేద వర్గాలకి సంక్షేమ పథకాలు చేయటంలో అన్ని రకాలుగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఎన్నికల ముందు చెప్పాం, అధికారంలోకి వచ్చినాక సూపర్ 6 హామీలు అమలు చేస్తామని చెప్తే ఎగతాళి చేశారు ప్రతిపక్ష పార్టీలు. ఆ రోజు పాలకపక్షం ఎగతాళి చేసింది.